తిరుపతి జిల్లా వాకాడులో గ్యాస్ ఏజెన్సీల ఆగడాలపై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపరెడ్డి పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు. గ్యాస్ కోసం వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఓటీపీలు వచ్చినా స్టాక్ లేదంటూ ఏజెన్సీలు సాకులు చెప్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన 948 రూపాయల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని నిపుణులు చెరిగారు. కృత్రిమ కొరత సృష్టించి సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఏజెన్సీల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సిలిండర్లు సప్లై చేసే విధానంలో 10 కిలోమీటర్ల లోపలుంటే 945 రూపాయలు 8 రూపాయలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం వారు చేయటం జరిగింది. అయితే గతంలో బాగానే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఇతర దేశాల యుద్ధాలని అనుసరించుకొని వీళ్ళకి స్వర్ణాయుగం అయిపోయింది ఇది గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి. ఎందుకంటే కమర్షియల్ కొంత డిమాండ్ ఉంది కానీ గృహ అవసరాలకి ఎక్కడా ఇబ్బంది లేదు. దీన్ని డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. అదేవిధంగా వాకాడు గ్యాస్ ఏజెన్సీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. కన్జ్యూమర్ ని పట్టించుకునే పరిస్థితి లేదు. సప్లైలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్యాస్ ని బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్మే పరిస్థితి ఉంది. నేను వేగ్గా మాట్లాడటం లేదు, రిటర్న్ గా మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఇండియన్ గ్యాస్ ఎవరైతే సేల్స్ ఆఫీసర్ ఉన్నాడో, ఎవరైతే సేల్స్ మేనేజర్ ఉన్నారో వాళ్ళకి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అయ్యా, ఇండియన్ గ్యాస్ లో ఓటీపీలు రాకుండానే, ఓటీపీలు ఇవ్వకుండానే రకరకాలుగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మీరు తక్షణమే విచారించాలి. నాకెందుకు ఈ ఇండియన్ గ్యాస్ సేల్స్ మేనేజర్ మీద, సేల్స్ ఆఫీసర్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు పర్సంటేజీలు తీసుకుంటున్నాం, మేము ఇస్తున్నాం అని చెప్పి ఆ గ్యాస్ వాళ్ళే చెప్పే పరిస్థితి అయిపోయింది.